అలాగే నాకు కూడా కోపం వచ్చింది, దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటే ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా. బట్ మీరు వినడానికి రెడీగా ఉన్నారా? నిన్న రాత్రి హైదరాబాద్ లో బయలుదేరి ఇవాళ పొద్దున బెంగళూరు రావాల్సిన ఒక బస్సు ఎస్ కావేరీ ట్రావెల్స్ అని ప్రైవేట్ సంస్థది. ఆ బస్ ట్రావెల్ చేస్తుండగా జరిగిన దుర్ఘటన గురించి మన 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం ఇవాళ మాట్లాడుతుంది. నరేంద్ర మోదీ గారు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రెసిడెంట్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. కర్నూలు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, డీజీపీలు, ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గద్వాల్ కలెక్టర్ వీళ్ళందరూ, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి దృష్టి వాళ్ళ బస్సు మీదే ఉంది. రాత్రిపూట ప్యాసింజర్లు పడుకుంటుండగా సొంత ఊర్లో దీపావళి పండుగ సెలబ్రేట్ చేసుకుని వెనక్కి వస్తుంటే పడుకున్నప్పుడే సజీవ దహన అయిపోతే ఎలా ఉంటది? దాని గురించి వాళ్ళు మాట్లాడాలి. కానీ నేను ఒక్క విషయం మీకు ఓపెన్ గా చెప్దాం అనుకున్నా. మనం చేసే డైలీ వీడియోస్ లో ఇలాంటి టాపిక్స్ కూడా మనం కవర్ చేస్తుంటాం. దగ్గర ఒక సంవత్సరంగా ఇలాంటి డైలీ వీడియోస్ చేస్తున్నాను కదా, ఒక 360 వీడియోలు చేసేయండి ఇలాగా. అందులో అట్లీస్ట్ 30 వీడియోలు ఇలాంటి దుర్ఘటనలకు సంబంధించినవి ఉంటాయి. వేరు విధాలుగా జనాలు చనిపోయి ఉంటారు. ఇష్టమైన నటుల్ని, క్రికెటర్ని చూడడానికి వెళ్ళి తొక్కిసలాట్లో కొంతమంది చనిపోతే, హాలిడేకి వెళ్ళి ఉగ్రవాదుల చేతుల్లో చనిపోయిన వాళ్ళు ఇంకొంతమంది. ఇవాళ రాత్రి ఒక ప్రైవేట్ బస్ లో వెళ్తే కొంతమంది చనిపోయారు. లోపల ఎవరికైనా ఫస్ట్ కోపం వస్తుంది కదా. అలాంటి కోపం వచ్చినప్పుడు కూడా అది బస్సు నడిపి సంఘటన జరగగానే పారిపోయిన బస్సుకి సంబంధించి మాత్రం కాదు ఇది. బట్ స్టిల్ జనరల్ గా ప్రైవేట్ బస్సులు ఏం చేస్తాయి, ఆ సీట్లన్నీ ఫిల్ అయిన తర్వాత 2 విషయాలు చాలా అన్అఫిషియల్ గా చేస్తాయి. నంబర్ 1, ఏమైనా సామాన్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే జనరల్ గా ప్యాసింజర్ బస్సెస్ లో చేయకూడదు. నాకు తెలిసినంత వరకు, ఒకవేళ తప్పైతే కింద రాయండి కామెంట్స్ లో. బట్ ఓన్లీ ప్యాసింజర్ల కోసం ఆ బస్సు ఉండాలి, ప్యాసింజర్ల కోసం, వాళ్ళ లగేజ్ కోసం. బట్ ఈ బస్ లో ఒక సెల్ ఫోన్ సంబంధించిన ఒక పెద్ద డబ్బా ఉంది. దాన్ని కాపలా కాయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా చనిపోయాడు పాపం. బట్ దాన్ని ఎక్కించుకొని ఈ పఠాన్ చెరువు నుంచి ఆరంగడ్ వచ్చే దారిలో కూడా ఒక 500 రూపాయలు 1000 రూపాయలు తీసుకొని ప్యాసింజర్లు ఎక్కించుకుంటారు రకరకాల బస్ స్టాప్స్ లో. వాళ్ళకి సీట్ ఉన్నా ఉండకపోయినా అక్కడ కూర్చొని ఫ్రంట్ లో కూర్చొని డ్రైవర్ తో కూర్చొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ బస్సులో అలాంటి వాళ్ళు ఎక్కారో లేదో మనకు సమయం సమాధానం చెప్తుంది. బట్ బస్సు స్టార్ట్ అయింది, షాద్ నగర్ వచ్చింది, మహబూబ్ నగర్ వచ్చింది, 3ంటికి కర్నూలు వచ్చింది. ఇప్పుడు కర్నూలు అవుట్స్కట్స్ లో ఒక ప్లేస్ ఉంటుంది. అది ఒక పల్లెటూరు, చిన్న టేకూరు దాని పేరు. బార్డర్ స్టేట్ ఇస్ గద్వాల్. మీకు జియోగ్రఫీ మీకు తెలిసే ఉంటుంది కదా, కొంచెం కింద సౌత్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఆల్మోస్ట్ హైదరాబాద్ కి బెంగళూరుకి మధ్యలో వచ్చినట్టు వస్తుంది కర్నూలు. ఇప్పుడు ఈ చిన్న టేకూరు అనే పాయింట్ లో బస్సు లోపల మనం మాట్లాడుకున్నట్టే 41 మంది ఉన్నారు. 39 మంది అడల్ట్స్, 2 చిన్నపిల్లలు. ఇప్పుడు ఈ బస్సు ముందు ఒక బైక్ వెళ్తుంది, పెద్ద రోడ్ అది, మధ్యలో డివైడర్ కూడా ఉంది. ఇది రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్. ఇది మనకి అఫీషియల్ మినిస్టర్స్ మనకి చెప్తున్న మాట. ఇది బైకును ఢీ కొట్టడం వల్ల ఆ బైక్లో ఉన్న ఏదైతే పెట్రోల్ బస్సు కిందకి వెహికల్ స్కూటర్ ఏదైతే పోవడం వల్ల అది మండుకొని బస్సు అంతా దగ్ధం కావడం జరిగింది. ఆ వ్యక్తి ఉన్న బైక్ స్కిడ్ అవ్వడం వల్ల, డివైడర్ నా బైక్ కొట్టుకోవడం వల్ల ఆ బైక్ టక్కని కింద పడి, ఈ బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పక్కూరికి సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా కింద పడి ఆయన స్పాట్ లోనే చనిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ బైక్ ఏదైతే కింద పడిందో అది వెనకాతలు వస్తున్న బస్సు ఏదైతే ఉందో దానికి అడ్డం పడి వీల్ కిందకి వెళ్ళి ఆల్రెడీ ఆ పెట్రోల్ ఏదో బ్రేక్ అయ్యి పెట్రోల్ అయితే కింద పడిపోతుంది. ఆ టైంకి బస్ కింద కంప్లీట్ పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు దానికి ఆ స్కిడ్ వల్ల ఒక స్పార్క్ వస్తుంది, ఫ్రిక్షన్ వస్తుంది, దానివల్ల నిప్పు జనరేట్ అవుతుంది. అది పెట్రోల్ టచ్ అయ్యి ఈ బస్సుకి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంక్ కూడా రప్చర్ అయ్యి ఫ్లేమ్స్ అయ్యి బస్ లోకి రావడం మొదలు పెట్టాయి. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. సో ఒక బైక్ వచ్చేసి బస్సుకి సంథింగ్ ఏదో అయ్యింది. ఏమైందంటే మాకు క్లారిటీ లేదు. అప్పుడు ఏమైందంటే బైక్ బస్ కిందకి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల స్పార్క్స్ రావడం వల్ల మంట రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫ్లేమ్స్ వల్ల ఏమవుతుంది, లోపల పొగ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు లోపల ఉండే డ్రైవర్లకు అర్థమైపోయింది, వాళ్ళిద్దరు దిగి పారిపోయారు. లోపల ఉండే ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. ఈ పొగకి ఇప్పుడు ఎవరైతే లేచున్నారో ఆ సౌండ్ కి పొగకి ఫస్ట్ ఎవరో పంచర్ అయింది అనుకుని ఉంటారు ఆ సౌండ్ కి. బట్ ఎవరైతే లేచిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోర్స్ అన్ని లాక్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ గేట్ గానీ ఒకవేళ నిజంగా ఓపెన్ అయి ఉంటే ఈ పర్టికులర్ కేసులో లోపల ఉండే వాళ్ళు అందరూ బ్రతికే ఛాన్స్ ఉండేది. ఆ డోర్ ఓపెన్ చేసి బయటికి తప్పించుకునే వాళ్ళు. బట్ అందరూ ఫ్రంట్ డోర్ నుంచి బయటకు వచ్చే స్కోప్ లేక, లోపల ఉండే పొగ వల్ల ఆ పొగకు తట్టుకోలేక కొంతమంది లోపల ఉండే వస్తువులను వాడు ఆ కిటికీని బద్దలు కొట్టడం మొదలు పెట్టారు. ఒక 4-5 2 కిటికీలను బద్దలు కొట్టి ఎవరెవరైతే బయటకు రాగలుగుతారో మొత్తం బయటకు వచ్చేసారు. లోపల శక్తి ఉన్న వాళ్ళు ఆ పొగని తట్టుకొని బయటకు రాగలిగే శక్తి, దూకగలిగే శక్తి. ఇప్పుడు మనకు వస్తున్న క్రెడిబుల్ రిపోర్ట్స్ ప్రకారం లోపల ఉండే 41 మెంబర్స్ లో ఇలా బయటకు వచ్చిన వ్యక్తులు 19 మంది ఉన్నారు. ఈ 19 మంది కాకుండా 2 డ్రైవర్స్, సో 21 మెంబర్స్ బ్రతికారు బస్ బయటకు వచ్చి. ఇప్పుడు వీళ్ళు కాకుండా లోపల 20 మంది ఉంటారు కదా, 20 మంది చిన్నపిల్లలు 2. వాళ్ళందరూ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్, ఒక 3-4 నిమిషాల వ్యవధిలో బస్సు కంప్లీట్ గా తగలబడిపోయి చనిపోయారు. ఇప్పుడు ఈ 22 మందిలో నంబర్ కొంచెం 1-2 అటు ఇటు అవ్వచ్చు. 11 మందిని ట్రేస్ చేయగలిగింది మన గవర్నమెంట్. ఇది మన డైరెక్ట్ గా కర్నూలు జిల్లా కలెక్టర్ గారే చెప్తున్నారు, సిరి ఐఏఎస్ గారు. మిగతా వాళ్ళని దే ఆర్ యెట్ టు ట్రేస్. ఇప్పుడు ఎంత హృదయ విదారకంగా ఉందంటే సిచ్యువేషన్, డే లైట్ వచ్చేసింది. మినిస్టర్లు, కలెక్టర్లు, డీజీపీలు, ఎస్పీలు, హోమ్ మినిస్టర్ మొత్తం వచ్చేసి దే ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్. మీడియా కూడా వచ్చింది అక్కడికి. అండ్ ఇక్కడ మీడియా చనిపోయిన వాళ్ళు చూపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టో ఆ ఈశ్వరుడికే వదిలేస్తాను నేను. బట్ ఎవరైతే లేడీ పుట్టుపర్తి నుంచి వచ్చారని చెప్పాను కదా వీడియో బిగినింగ్ లో, ఆ ఫోన్ రికార్డ్ చేసింది చూశానని చెప్పారు. ఆవిడ అర్ధరాత్రి అక్కడ ఉన్నారు, వర్షం పడుతుంది ఆ టైంలో. సో మొబైల్ ఫోన్స్ లో ఏదైనా టచ్ స్క్రీన్ టచ్ చేసినప్పుడు కూడా ఆ టచ్ స్క్రీన్ అది పనిచేయట్లే వాటర్ వల్ల. మీరు ఒక్కసారి ఉంచుకోండి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ ఉంది, పోలీసులు రావాలన్నా చాలా టైం పడుతుంది. ఫస్ట్
ఫస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది, తర్వాత రూరల్ పోలీస్ వచ్చారు, సిఐ గట్రా వీళ్ళందరూ వచ్చారు. విత్ ఇన్ 1.5 hours వీళ్ళందరూ వచ్చారు. అండ్ ఈ టైంకి టైం 2 గంటలు అవుతుంది. మొత్తం స్టేట్ సామాగ్రి అంతా అక్కడ ఉంది. అక్కడ ఏం మిస్టేక్ జరిగింది, ఎలా జరిగింది అని. ఎందుకంటే నేను చెప్పిన లెక్క ప్రకారం కూడా ఆన్ ద అవుట్ సైడ్ ఇది యాక్సిడెంట్ లో ఉంటదేమో కానీ ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల బస్సు మొత్తం పేలిపోయిందంటే ఆ బస్సుకి సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ లో ఎక్కడో లోపాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ డోర్లు ఎందుకు లేవు, ఆ బస్కి ఎంతవరకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎయిర్ వర్దినెస్ అని ఉంటుంది. ఐఎమ్ షూర్ ఆ బస్సు కూడా అలాంటిది ఏదో ఒక సర్టిఫికేట్ ఉండాలి, ఉందని అనుకుంటున్నా. అలాంటి సర్టిఫికేట్ ఉందా, ఎక్స్పైర్ అయింది, ఎక్స్పైర్ అయితే ఎప్పుడు ఎక్స్పైర్ అయింది, ఇలాంటి ఎక్స్పైర్ అయిన బస్సులు రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఒక సగటు వ్యక్తి ఖచ్చితంగా వస్తాయి. అది జరిగిందని నేను చెప్పట్లే, ఐ డోంట్ వాంట్ జంప్ ఇన్ టు కంక్లూషన్. బట్ ఒకవేళ జరుగుంటే నిజం బయటకు రావాలి నిర్భయంగా. గద్వాల్ కలెక్టర్ సంతోష్ గారు, శ్రీనివాసరావు గారు ఎస్పీ వీళ్ళు కూడా వచ్చారు అక్కడికి. అంటే తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దీని మీద ఇన్వాల్వ్ అయి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్లస్ కర్ణాటక ప్యాసింజర్లు ఉంటారు, తమిళనాడు ప్యాసింజర్లు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ ప్యాసింజర్లు ఉంటారు, తెలంగాణ ప్యాసింజర్లు ఉంటారు. ఈ బస్సు రూట్ అలాంటిది. మీరు ఊహించుకోండి కేసు సీరియస్నెస్ ఎలా ఉందో. అండ్ ప్రైవేట్ బస్సులకు సంబంధించి కూడా మనం లైట్ తీసుకోవడం మానేయాల్సిన టైం ఇది. ఇట్స్ అ వేకప్ కాల్. దీనికి ఈ పర్టికులర్ కేసు అని కాకుండా మనం కొంచెం మనం జూమ్ అవుట్ చేసి చూస్తే మనలో ఎంతో మంది ప్రైవేట్ బస్ ట్రావెల్ చేస్తుంటాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌకర్యంగా ఉంటుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలంటే రాత్రి పడుకుంటే చాలు, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాం. నేను కూడా బెంగళూరులోనే ఇంజనీరింగ్ చేశాను, నేను హైదరాబాద్ లో ఉండేవాడిని, ఇలాంటి ప్రైవేట్ బస్సులోనే ట్రావెల్ చేసేవాడిని. ఐ నో ద నిటిగ్రిటీస్. బట్ అప్పుడు బాగా చిన్నోడిని, సేఫ్టీ ఎంతవరకు చూసుకోవాలో లేదో కూడా తెలిసేది కాదు. బట్ ఇవాళ ప్రతి పౌరుడు మన ఎక్కుతున్న ట్రావెల్స్ కానీ ఆ బస్సును కానీ మనం క్వశ్చన్ చేయాలి. ఎక్కడో 1,00,000 బస్సుల్లో ఒక బస్సు అవుతుంది, మనకు అవ్వదులే అనుకుంటే మీరు చూడండి ఒకసారి. 2013లో జబ్బార్ ట్రావెల్స్ జరిగిన ఆ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని తర్వాత అంత పెద్ద యాక్సిడెంట్ ఇది. ఎందుకంటే యాక్సిడెంట్ అనాలంటే కూడా ఫస్ట్ వెయిట్ చేద్దాం, న్యూస్ బయటికి రాని, ఎంక్వైరీ నుంచి నిజం బయటికి రాని అన్నట్టు ఉంది. ఎందుకంటే తెలియకుండా జరిగితే అది యాక్సిడెంట్. సేఫ్టీ ప్రోటోకాల్ బస్ చూసుకోకుండా ఒక్క ప్రాణం పోయినా కూడా అది యాక్సిడెంట్ కిందకి రాదు. అది బస్ డ్రైవర్ కి బైక్ కి మధ్యలో జరిగింది యాక్సిడెంట్. కానీ వన్స్ బస్ లో ఫ్లేమ్స్ వచ్చిన తర్వాత ప్యాసింజర్లు బయటికి రాకుండా ఆ డోర్ లాక్ వేసి ఉంది కదా, అది యాక్సిడెంట్ కాదు. అది ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ బస్ లో ఉండే జనాలు కూడా వాళ్ళ యానిక్డోటల్ ఎవిడెన్స్ చెప్తున్నారు. వాళ్ళు ఒక ఆడపిల్లకి తల దగ్గర దెబ్బ తగిలింది, పడుకొని ఉంది, లేచింది, దిగిపోయింది. ఆవిడ ఎంత ట్రామటైజ్ అయిపోయి ఉంటారు ఆవిడ. లేదా ఇంకొక అతను బయటకు వచ్చేసాడు, ఆయన కుటుంబ సభ్యులు లోపల ఉండిపోయారు. ఎంత దుఃఖం ఉంటది లోపల. ఈ మూడో వ్యక్తి బయటకు వచ్చాడు, ఆయన డ్రైవర్ తప్పు లేకపోతే ఎందుకు పారిపోతాడు ఆయన అనేది దీని క్వశ్చన్. ఇట్స్ అ వాలిడ్ క్వశ్చన్. కానీ మన అవుట్ సెట్ లో చూసినప్పుడు ఆ డ్రైవర్ మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉందో కూడా మనం కొంచెం గమనించుకోవాలి. ఆయన ఏ పరిస్థితిలో పారిపోయాడో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ ట్రావెల్స్ ఏదైతే ఉందో ఈ సంస్థ వీళ్ళ హెడ్ ఆఫీస్ కూకట్పల్లిలో ఉంది. ప్రస్తుతానికి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి వర్షన్ బయటికి రాలేదు, వాళ్ళ ఆఫీస్ లాక్ లో ఉంది. కాబట్టి వాళ్ళ వర్షన్ ఏంటో మనం ఇప్పుడు కరాఖండిగా మాట్లాడుకోలేం. బట్ ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇది ఒక వేకప్ కాల్ కింద నేను పరిగణిస్తాను. కాబట్టి నాకు లేదా నాలాంటి ఒక సగటు వ్యక్తికి కనబడుతున్న జనరల్ ల్యాప్సెస్ ఏంటి, దాన్ని ఎలా మనం సరిదిద్దుకోవాలి, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా స్ట్రిక్ట్ గా 1 by 1. మనకి మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 అని ఉంది, దాన్ని 2019 లో మోడిఫై చేశారు, అమెండ్మెంట్ యాడ్ చేశారు దానికి. లేదా సిఎంవిఆర్ ఉంది, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ అని. ఈ లాస్ అమెండ్మెంట్స్ ప్రకారం ప్రతి ప్రైవేట్ బస్ కి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ మనం ఇవ్వాలి. బ్రేక్లు, సస్పెన్షన్లు, గేర్లు అని మనం చూస్తాం. ఇది కొత్త బస్ అయితే 2 సంవత్సరాల తర్వాత చేస్తారు, అక్కడ నుంచి ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది కాకుండా డ్రైవర్ కి హెవీ ప్యాసింజర్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి ఇస్తారు. ఎవ్రీ 5 సంవత్సరాలకి అది రెన్యూ చేసుకోవాలి. అలాంటి డ్రైవర్ కి డ్రైవింగ్ డ్యూటీ ఒకటి ఉంటుంది. 5 గంటల కన్నా ఎక్కువ డ్రైవ్ చేయకూడదు లెక్క ప్రకారం, రెస్ట్ తీసుకోవాలి. రాత్రిపూట టైర్డ్ గా ఉంటే ఆయన ఒక 10 ton మిసైల్ అంటాడు. నిద్రపోతున్న డ్రైవర్ కి కొన్ని 100 మందిని చంపేసే కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని ఫైన్స్ నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మన రెగ్యులేషన్స్ లో ఉండే ఫైన్స్ ఇవి. తప్పిదాలు జరిగితే మనం కట్టాల్సినవి. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వెహికల్ మనకి బయట దొరికితే 5,000 రూపాయలు. పర్మిట్ లేకుండా ఆపరేట్ చేస్తే 10,000 రూపాయలు ప్లస్ ఇంపౌండ్మెంట్. డ్రైవర్ కి లైసెన్స్ లేకపోతే 5,000. ఎన్ని సెక్షన్ 181 ప్రకారం. ప్యాసింజర్ గానీ బస్ లో ఓవర్లోడ్ చేస్తే 20,000. ఇన్సూరెన్స్ క్యారీ చేయకపోతే 2,000. మీరు ఈ నంబర్స్ చూస్తే ఫిగర్లు మీరు వింటున్నారా? మీరు ఇలాంటి టైంలో కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే ఒక ప్రైవేట్ సంస్థకి ఈ ఫైన్లు కట్టడం ఎంత మీరే చెప్పండి. పాయింట్ నెంబర్ 1, సేఫ్టీని మనం కరెక్ట్ గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం. ఫస్ట్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా మనం పక్కన పెడదాం. మన ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉంది, ఫండమెంటల్ గా చేంజెస్ తీసుకురావాలా వద్దా మీరే చెప్పండి నాకు. అందుకని ఇవాళ మనం ఆడుకోవాల్సింది స్ట్రక్చరల్ రిఫార్మ్స్ గురించి. సంవత్సరానికి ఒకసారి జరగాల్సిన ఫిట్నెస్ టెస్ట్ ని మనం 6 months ఒకసారి పెట్టాలి, ఇంకా స్ట్రెంథెన్ చేయాలి. ప్రతి ఒక్క ఆటంకం గానీ ఇలాంటి దుర్ఘటన గానీ మనం ఏదో నేర్చుకునేలా చేయాలి. ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇచ్చే ఏజెన్సీస్ ఉంటాయి కదా, అది ఇండిపెండెంట్ గా ఉండాలి. ఇప్పుడు వీటిల్లోకి గేట్ దూకి మరీ కరప్షన్ వచ్చే ఛాన్స్ ఉండకూడదు. మనకి ఫ్యూయల్ సిస్టమ్ లో డిజైన్ అప్గ్రేడ్ ఉండాలి. ఇంత సింపుల్ గా ఫ్యూయల్ సిస్టమ్ రప్చర్ అవుతుందన్నా, టక్ అని పేలిపోతుందన్నా, అలాంటి బస్సులు రోడ్ల మీద తిరుగుతున్నాయన్నా అది మన ప్రాణాన్ని మనం లైట్ తీసుకుంటున్నట్టే. ఫైర్ సేఫ్టీ కానీ ఎవాక్యుయేషన్ ప్రాసెస్ కానీ మనం మ్యాండేటరీ పెట్టాలి. ఇప్పుడు మన ఫ్లైట్ లో వెళ్ళి కూర్చుంటే ప్రతి ఒక్కరికి చెప్తారు కదా, పలానా విషయం జరిగితే పలానా మాస్క్ వస్తుంది, పలానా పారాచూట్ అక్కడ ఉంటుంది, మీరు దూకడానికి మీరు రెడీగా ఉన్నారా, మీరు ఇంగ్లీష్ లో కంఫర్టబుల్, మీరు అది ఓపెన్ చేయగలుగుతారా, అది ఓపెన్ చేయాలంటే ఇలా చేయాలి, మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా లేదా, ఇంగ్లీషా హిందీయా తెలుగు అని అడిగి మరీ చెప్తారు కదా ఎయిర్ హోస్టెస్. అది బస్సులో ఎందుకు చేయట్లేదు? అది చేయాలని మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి ఒక ప్రమాదం మన బస్సులో జరిగినప్పుడు అది డోర్ అక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేయాలంటే ఇలా చేయాలి. మీరు సేఫ్టీ ప్రోటోకాల్స్. డిమాండ్ ఉన్నంత కాలం వాడు ఎన్ని గేమ్స్ అని ఆడతాడు మన ప్రాణాలతో. అది మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేయాల్సిన పనులు ఇవి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ పర్టికులర్ బస్సుని నేను నిజాన్ని బయటకు వచ్చేదాకా ఈ బస్ మీద నేను కామెంట్ చేయట్లేదు. ఇన్ జనరల్ మన ప్రైవేట్ బస్ సిస్టమ్ లో ఎటువంటి చేంజెస్ రావాలి, ఎటువంటి రిఫార్మ్స్ రావాలి, దాని మీద నేను మాట్లాడుతున్నా. నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్న విషయం కూడా ఒకటే, చనిపోయిన ప్రాణాల సంఖ్య 11 దగ్గర ఉందో, 20 దగ్గర ఉందో, 22 దగ్గర ఉందో ప్రస్తుతానికి మనకి ఇంకా తెలియదు. బట్ ఎవరెవరైతే ప్రాణాలు వదిలేశారో వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి నేను ఇలా మాట్లాడగలుగుతున్నా అంటే దానికి మీరే కారణం. దిస్ ఛానల్ ఈజ్ యువర్ ప్రొడక్ట్. అది నేను రోజు మనసులో తలుచుకుంటున్నాను.
నేర్చుకుంటుంటా. మీరు ఇలా చూడడం వల్ల, ఇంత గ్రిప్ నాకు ఇవ్వడం వల్ల, ఇంత కమ్యూనిటీ నాకు ఉండడం వల్ల మాట్లాడేటప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఓన్లీ అకౌంటబుల్ టు యూ. అందుకని దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా గవర్నమెంట్ మనకి ఏం చెప్పినా, ఎంక్వైరీ కమిటీ ఏదైతే ఖచ్చితంగా గవర్నమెంట్ వేయాలి, దానికి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ వచ్చినా కూడా దాని మీద ఒక ఫాలో అప్ వీడియో పడిపోతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వకూడదు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒకటే విజ్ఞప్తి, మీరు మిస్ అవ్వకుండా నా డైలీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ ఇలాంటి ప్రాణాలు మనం జరిగిన తర్వాత మర్చిపోకూడదు. అది ఎప్పుడు మన గుండెల్లో బర్న్ అవుతుండాలి.